మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అలా కూడా ఉంటారా? దాన్ని కూడా కెరీర్గా తీసుకోవచ్చా? ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా చేయాలంటే మినిమం ఇంటర్ పాస్ అయి ఉంటారు. మనం ఏదర్ ఒక కంపెనీలో చేరొచ్చు, ఓన్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. NISF 5A అనే ఎగ్జామ్ ఒకటి రాయాలి. +2 అంటే ఏ గ్రూప్ అయినా పర్లేదండి? ఎనీ గ్రూప్. బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్తోనే మనం ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలం. పేషెన్స్ కావాలి, ఒక 2-3 ఇయర్స్ బాగా రీసెర్చ్ చేసి కొంత క్లయింట్ బేస్ బిల్డ్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటే కనుక అంటే మంత్ ఒక 80,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఇట్ విల్ టేక్ టైమ్, 1 year or 2 years ఇట్ విల్ టేక్. బట్ ఆఫ్టర్ దట్ చాలా మంది అయితే సక్సెస్ అయిన వాళ్ళు నేను చూసాను. మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి? దాన్ని కెరీర్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చా? తీసుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? ఎవరు తీసుకోవచ్చు? ఎలా ఎప్పుడు తీసుకోవచ్చు? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్కారం. నమస్తే మేడం. సో మనం కెరీర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అలా కూడా ఉంటారా? దాన్ని కూడా కెరీర్గా తీసుకోవచ్చా? డెఫినెట్లీ మేడం. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అంటే హూ సెల్స్ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్. మనకి చూస్తే కనుక చాలా వరకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో బ్యాంక్స్లోకి వెళ్ళినా కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఖచ్చితంగా కనుక మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ యొక్క అవసరం అయితే వాళ్ళకు ఉంటుంది. సో ఈ కెరియర్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే మనం ఏదర్ ఒక కంపెనీలో చేరొచ్చు యాజ్ అన్ ఎంప్లాయీ, లేదు ఒక ఇండిపెండెంట్గా మనం ఓన్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా చేయాలంటే మినిమం మనకి ఇంటర్ పాస్ అయి ఉండాలి. +2 ఉంటే కనుక మన ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనం NISF 5A అనే ఎగ్జామ్ ఒకటి రాయాలి. సో ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ వారు కండక్ట్ చేస్తారు. ఇప్పుడు +2 అంటే ఏ గ్రూప్ అయినా పర్లేదంటారు? ఎనీ గ్రూప్ అండి. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ మొత్తం. సో మనం రిజిస్టర్ చేసుకొని ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకుంటే సెంటర్కి వెళ్ళి రాసుకోవచ్చు. సో ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్తోనే మనం ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలం. అండ్ వన్స్ ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఏదర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయినా మనం జాబ్కి వెళ్ళచ్చు, లేదు మనమే ఓన్గా ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ కూడా పెట్టుకోవచ్చు. సో ఎవరైతే రిస్క్ తీసుకుంటున్నారో లేకపోతే ఎవరైతే పార్ట్ టైం కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. బట్ ఈ ప్రొఫెషన్లో ఏంటంటే మేడం పేషెన్స్ అనేది చాలా ఉండాలి. సో అసలు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి ఇన్కమ్ ఎలా వస్తుంటుంది? సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ తన క్లయింట్స్కి అడ్వైస్ చేసిన అమౌంట్ మీద తనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒక ట్రయల్ ఫీజు లాగా పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా క్లయింట్స్కి ఒక 1 crore మీద అడ్వైస్ ఇచ్చాను. వాళ్ళు నా అడ్వైజ్ని ఫాలో అయ్యి నా ద్వారా ఒక 1 crore ఇన్వెస్ట్ చేశారు. సో యాజ్ లాంగ్ యాజ్ ఆ అమౌంట్ ఇన్వెస్ట్ అయినంత కాలం ఐ విల్ గెట్ అ ట్రయల్ ఫీ. మేబీ 1% అనుకుంటే ఇయర్లీ 1 lakh వస్తుంది. సో అలా ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ విల్ గెట్ ఇట్. సో ఇప్పుడు కనుక ఎవరైనా కొంచెం హానెస్ట్గా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకొని కొంచెం పేషెన్స్ కావాలి, ఒక 2-3 ఇయర్స్ బాగా రీసెర్చ్ చేసి కొంత క్లయింట్ బేస్ బిల్డ్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటే కనుక ఈజీగా దే కెన్ ఎర్న్ 10 lakhs ఈవెన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇయర్లీ. సో అంటే మంత్లీ ఒక 80,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అదే మన హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే కనుక ఈజీగా దే కెన్ గో ఫర్ 20 lakhs per year. సో ఇక్కడ ఏంటంటే సిటీకి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఎక్కువ ఇన్కమ్ వస్తుంటుంది. ఈవెన్ అది లేదు నేను ఓన్లీ ఎంప్లాయర్ కిందే చేసుకుంటా అంటే కనుక మనం NISF 5A ఎవరైతే మనకి కామర్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారో వాళ్ళు NISF 5A ఎగ్జామ్ రాసి వాళ్ళ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే కనుక ఈ బ్యాంక్స్, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్లో వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏ క్యాండిడేట్ వితౌట్ దిస్ క్వాలిఫికేషన్ వర్సెస్ యూ అన్నప్పుడు మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా కంపెనీస్ ఏం చేస్తాయంటే హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ ఇదంతా ఇవ్వాల్సి వస్తుంది. బట్ మీరు ముందే వాటిని కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, క్వాలిఫైడ్ అయ్యి ఉంటారు, క్వాలిఫైడ్ ఉంటారు, వాళ్ళు కొంచెం ఈజీగా అవుతుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది, మిమ్మల్ని తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. సో నేను చాలామంది చూస్తూ ఉంటాను, గచ్చిబౌలిలో IIRM బిల్డింగ్ ఉంటుంది. అక్కడ దాదాపు నాకు తెలిసి ఒక 40 మెంబర్స్ స్లాట్ ఉంటే కనుక సగం మంది ఈ కాలేజ్ వాళ్ళే వస్తూ ఉంటారు. ఓకే. సో అసలు నేను అడిగాను అసలు ఎందుకు అంటే మా కాలేజ్ వాళ్ళు రాయమన్నారని చెప్పారంటే, అది రెజ్యూమ్లో యాడ్ చేస్తే కనుక అది ఒక గొప్ప క్వాలిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది. అండ్ ఈ ఫీల్డ్లో మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక మీరు ఓన్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ స్టార్ట్ చేస్తే కనుక మీరు చాలా పేషెన్స్గా ఉండాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీకు మేబీ ఇన్కమ్ కూడా సఫిషియెంట్గా రాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఆన్ కాంపౌండింగ్ ఎఫెక్ట్స్. మనం అంత క్రితం మనం మాట్లాడుకున్నాం కాంపౌండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇనిషియల్గా క్లయింట్స్ ట్రస్ట్ చేయరు చాలామంది.
బికాస్ మీరు కొత్తగా వచ్చారు ఇండస్ట్రీలోకి. అండ్ మిమ్మల్ని నమ్మి ఎవరైనా ఒక పెద్ద అమౌంట్స్ పెట్టాలంటే భయపడతారు. బట్ మనం ఏం చేయాలంటే కాన్ఫిడెన్స్ పోకుండా ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తూ ఉంటే మనం ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం అండి. 1 year or 2 years ఇట్ విల్ టేక్. బట్ ఆఫ్టర్ దట్ చాలామంది అయితే సక్సెస్ అయిన వాళ్ళు నేను చూశాను. అండ్ ఇన్కమ్ థింగ్ ఏంటంటే ఇది ఇక పెరుగుతూనే ఉంటుంది. వన్స్ మీరు ఆ ఫేజ్ అనేది ఇనిషియల్ హార్డ్ ఫేజ్ అనేది మీరు క్రాస్ చేస్తే కనుక మీకు ఇన్కమ్ అనేది డెఫినెట్గా పెరుగుతూ ఉంటుంది. సో మా దగ్గర ఉండే ఒక సబ్ బ్రోకర్ని మేము చూసాము. సో ఆయన 2022లో ఈ స్టార్టెడ్ విత్ అస్. ఓకే. ఈజ్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో అప్పట్లో మేబీ హీ ఈజ్ ఎర్నింగ్ అరౌండ్ 2000 విత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో స్లోలీ హీ బిల్ట్ ట్రస్ట్ అండ్ క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు, క్లయింట్స్కి అడ్వైజ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా చేస్తూ వెళ్ళినప్పుడు నౌ హీ ఈజ్ ఎర్నింగ్ 1.5 lakhs. సో ఇదంతా ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. 3 yearsలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో ఎవరైతే ఈ ఇనిషియల్ హార్డ్నెస్ని తట్టుకొని నేను నిలబడగలను అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ అండి. సో యూజువల్గా ఏదైనా కెరీర్ని ఎంచుకోవాలి అనుకుంటే డిమాండ్ అనేది ఉందా అనేది, దీంట్లో డిమాండ్ అనేది ఉందా? సో డిమాండ్ వచ్చేసరికి మనీ అనేది అందరి దగ్గర ఉందండి. సో అసలు ఈ రోజుల్లో ఏంటంటే మనీ సంపాదించడం నాట్ ఏ బిగ్ టాస్క్ అండి. హౌ టు మేనేజ్ దట్ మనీ ఈజ్ ఎ బిగ్ టాస్క్. సో చాలామంది మనీ సంపాదించి కోట్లో పడగెత్తి మళ్ళీ రివర్స్లో జీరోకి వచ్చిన వాళ్ళు చాలామంది చూసారు. ఇదంతా ఎందుకంటే మనీ మేనేజ్ చేసుకోవటం రాదు. సో మీకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక 100 to 200 గుడ్ ఫ్యామిలీస్. సో మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఈవెన్ సింపుల్గా మనం తీసుకున్న హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ 1 కోటి పైన ఉంటారు. వాళ్ళకి 100 to 200 మెంబర్స్ దొరకగలరా? సో మోస్ట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. కాకపోతే ఏంటంటే ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టి ప్యాషన్తో వర్క్ చేసే వాళ్ళైతే కనుక ఈజీగా తీసుకోగలండి. అండ్ ఇందులో డిమాండ్ ఏంటంటే ఇట్స్ లైక్ డాక్టర్స్ లాగా ఉంటుంది. ఓకే. డాక్టర్స్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ పెరిగితే డాక్టర్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదండి. సేమ్ ఇక్కడ కూడా డాక్టర్స్, లాయర్స్, దిస్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ఒకే కేటగిరీలో ఉంటారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. ఫ్రెషర్కి అంత డిమాండ్ ఉండదు. సో మనకి కెరియర్లో మంచి ఆపర్చునిటీ వస్తుంది మేడం. సో మంచి లెవెల్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా ఎర్న్ చేయొచ్చు. ఓకే. సో ఆ విషయంలో అయితే ఎటువంటి డౌట్ లేదు. బికాస్ చార్టర్డ్ అకౌంటెంట్స్కి డిమాండ్ ఉందంటారు కదా. ఉంటుంది, ఆబ్వియస్గా ఉంటుంది. ట్యాక్స్ చూసే వాళ్ళకే డిమాండ్ ఉంటే వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇంకెంత డిమాండ్ ఉండాలి? వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. వెల్త్ క్రియేట్ చేసిన తర్వాత కదా మనకు ట్యాక్స్ వచ్చేది. ఎగ్జాక్ట్లీ. సో చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్, వెల్త్ ప్రొఫెషనల్స్ అండ్ డాక్టర్స్ వీళ్ళకి ఎవర్ గ్రీన్ మేడం. మార్కెట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో ఓన్లీ మనం చేయాల్సింది ఏంటంటే మనం మెయిన్గా అప్గ్రేడ్ అవ్వాలి. మన సైడ్ నుంచి మనం ఒక ప్రొఫెషనల్ లాగా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం కోర్సెస్ అనేవి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు మనం కొత్త టెక్నాలజీస్ని, కొత్త రెలవెంట్ స్కిల్స్ని ఎక్వైర్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇండస్ట్రీలో రెలవెంట్గానే ఉంటాం. నేను 1990s లాగా చేస్తాను, లేదు నేను ఇంకా ఓల్డ్ మోడల్లోనే ఫాలో అవుతానంటే కనుక దిస్ కెరియర్ కొంచెం హార్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రొబాటిక్ సర్జరీస్ చేస్తున్నారు. నేను అలా చేయను, నేను ఇంకా పాతకాలంలో ఓపెన్ హార్ట్వి అలాంటివి చేస్తానంటే. సో టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పుడు మనం అప్గ్రేడ్ అవ్వాలి. సో ఇక్కడ కూడా అంతే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ ఇంటెన్సివ్ ఉంటుంది. అంటే టెక్నాలజీ అంటే మీరు డోంట్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే మేడం. సో మనకి రెలవెంట్ ఇండస్ట్రీలో జరిగే చేంజెస్ ఏంటి, వాటి మీద మనకి అవగాహన ఉంటే సరిపోతూ ఉంటుంది. అప్ స్కిల్ చేసుకున్నామా లేదా, అది ఏ ఇండస్ట్రీలో అయినా మామూలే మేడం. సో మార్కెట్లో సరికొత్త డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇది, కెరీర్గా మర్చుకోవచ్చు ఇంకా. కంపల్సరీ మేడం. బికాస్ చాలామంది ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే స్టార్ట్ చేస్తున్నారు బట్ దాన్ని కంటిన్యూ చేయట్లేదు. అండ్ గైడెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో ఈ గైడెన్స్ కోసమే అట్ వెల్త్ వేగన్ వీ స్టార్టెడ్ సబ్ బ్రోకర్షిప్ మోడల్. ఓకే. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా కెరియర్లో కొంచెం ఎర్న్ చేయాలనుకుంటున్నారో, లేదు ఎవరైతే దీన్ని ఒక ఎంటర్ప్రెన్యూరియల్ జర్నీలా తీసుకోవాలనుకుంటున్నారో, దే కెన్ కమ్ టు అస్. విల్ ప్రొవైడ్ ద నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సపోర్ట్. Yes, and thank you, Saira. Right. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.